ప్రజాస్వామ్య పరిపాలనకు బదులు ఆటవిక పరిపాలన, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానివ్వండి, తాపత్రయం కానివ్వండి, నిన్న జరిగినటువంటి తెనాలి ఘటనకు అది ఒక పరాకాష్ఠగా భావించవచ్చు. పోలీస్ వారు ఏ విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి రాష్ట్రంలోని ప్రజానికాన్ని, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అందులోనూ మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని, దళిత వర్గాల వారిని ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఒక పాశవిక పరిపాలన, ఒక వ్యవస్థలను ఈరోజు రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నారో ఆ తెనాలి ఘటన ద్వారా మనకు తేటతెల్లమవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక ముగ్గురు యువకుల్ని పాశవికంగా, ముఖ్యంగా దళిత వర్గాలకు, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునేలాగా పబ్లిక్గా అందరి ముందు వారిని ఏ విధంగా థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తూ ఇద్దరు సిఐలు, ఒక కానిస్టేబుల్, పోలీస్ వారు ఈరోజు ఒకరు వ్యక్తిని బూటు కాలుతోటి తొక్కిపెట్టి అదిం పెట్టి పట్టుకుంటే ఇంకొక సిఐ పోలీస్ లాఠీ విరిగేలాగా కొట్టి, పోలీస్ లాఠీలు విరిగితే ఇంకొక కానిస్టేబుల్ ఆ లాఠీలను అందించి ఇంకొక లాఠీని కూడా ఇరగొట్టే విధంగా ఇరిగిపోయే వరకు కొట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాలకి ఏ మేరకు ఈ రాష్ట్రంలో, ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దళిత బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవస్థలను వినియోగించుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటనలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కానివ్వండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, మానవ హక్కుల సంఘం కానివ్వండి, స్టేట్ ఎస్సీ కమిషన్ కానివ్వండి, వారు ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకోవాలి. రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో దళితుల మీద దాడులు ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి చాలా తేటతెల్లంగా కనపడతా ఉన్నాయి. అనేకమైనటువంటి ఘటనలను ఊటంకిస్తూ ఈరోజు చెప్పొచ్చు. వాటిని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటన మాత్రం దానికి పరాకాష్ట. దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, వారి యొక్క పార్టీ కార్యకలాపాలను మునిగి తేలుతా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఆ యొక్క పార్టీ కార్యక్రమాల్లో హడావుడిలో ఉండి ప్రభుత్వ మంత్రులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి ఉన్నారు. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రివర్యులు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా దళితుల మీద దాడి చేయడం అనేది ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, వారి మీద కేసు ఉండొచ్చు, లేకపోతే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా దాడి చేస్తూ నడి రోడ్డు మీద వారిని ఎంతో అవమానకరంగా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీస్ వారు ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. దీనికి హోమ్ మినిస్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా డిఎస్పీ గారు ఎక్కడ కూడా ఇది కరెక్ట్, ఇది కాదు, ఇది వారు చేసింది తప్పు, దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి, వారిని ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం, దాని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ జరిగి ఎవరైతే బాధ్యులైనటువంటి ఆ పోలీసు వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడ కూడా డిఎస్పీ గారు కూడా మాట్లాడినా దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ పోతున్నాయో మనం గమనించవచ్చు.
ఈరోజు ముఖ్యంగా పోలీసు వారిని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మరిలో భాగమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తల అధికారం అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులు చేస్తుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదు. నిర్మోహమాటంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చేది ఒకటే మాట, మీరు రావాల్సిన పని లేదు, పోలీస్ స్టేషన్కి రావాల్సిన పని లేదు, మీరు కేవలం ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ ద్వారా మీరు చెప్పండి, మేము చేస్తాం చూస్తాం తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పోలీస్ వారు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడటం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి ఈరోజు ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రులు ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ మిస్యూజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా దాడుల్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. బాధ్యులు లేనటువంటి పోలీసు వారిని ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఒక నమ్మకం మాత్రం ఈరోజు బడుగు బలిగిన వర్గాల వారికి కలిగించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు. ఎస్సీ కమిషన్ కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఏ విధంగా వీరికి న్యాయం చేస్తారో మనం చూద్దాం. ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎల్లో పత్రికల్లో ఎక్కడా కూడా దీని మీద సమగ్రమైనటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు, మా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ అరెస్టులు, ఆయన మీద బనాయించినటువంటి అక్రమ కేసుల మీద పుంకాలుగా పీజీలుగా కొద్దీ కథనాలు రాయడం తప్ప వాస్తవాలు ఈరోజు ఈ సంఘటనల మీద ఎక్కడ కూడా ఎల్లో పత్రికలు స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి. ఈ తప్పు చేసిన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ పోలీసులు సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వరకైనా కూడా పోరాటం చేసి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం.